ఉచిత బస్సు. రోజుకు 34 లక్షల మంది ఆడబిడ్డలు ఉచిత బస్సులో ప్రయాణిస్తున్నారు. ఇప్పటివరకు మహిళలు ఉపయోగించుకున్న ఉచిత బస్సు ప్రయాణాల విలువ అక్షరాల 8,402 కోట్లు. ఆరోగ్యశ్రీ. రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితి 10 లక్షలకు పెంపు. ఈ పథకం ద్వారా పేదలకు జరిగిన లబ్ధి 3,000 కోట్లు. గృహజ్యోతి. గృహజ్యోతితో 52 లక్షల కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి. ఈ పథకం ద్వారా ప్రజలకు జరిగిన లబ్ధి 3,438 కోట్లు. రుణమాఫీ. ఏకకాలంలో 25.35 లక్షల మందికి రుణమాఫీ జరిగింది. రుణమాఫీతో రైతులకు జరిగిన లబ్ధి 20,616 కోట్లు. రైతు భరోసా. 69 లక్షల మంది రైతులకు రైతు భరోసా అందింది. ఈ పథకం ద్వారా రైతులకు జరిగిన లబ్ధి 21,427 కోట్లు. సన్నాలకు బోనస్. రైతులకు సన్నవడ్లకు 500 బోనస్. ఈ పథకం ద్వారా రైతులకు జరిగిన లబ్ధి దాదాపు 1,500 కోట్లు. ఇందిరమ్మ ఇండ్లు. నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇందిరమ్మ ఇండ్లు. ఈ పథకం కోసం ప్రభుత్వం ఇచ్చింది 3,200 కోట్లు. సబ్సిడీ సిలిండర్. 42.90 లక్షల మందికి 500కే సిలిండర్ అందుతోంది. ఈ పథకం ద్వారా ప్రజలకు జరిగిన లబ్ధి 700 కోట్లు. యంగ్ ఇండియా స్కూల్స్. ప్రతి నియోజకవర్గంలో 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్. ఈ పథకం కోసం ప్రభుత్వం ఇచ్చింది 15,600 కోట్లు.